హలో ఎవ్రీవన్. ఇంతకుముందు మనం ఇంప్లిమెంటింగ్ క్యూ యూజింగ్ స్టాక్స్ చేసాం. ఇప్పుడు ఇంప్లిమెంటింగ్ స్టాక్ యూజింగ్ క్యూస్తో ఒక స్టాక్ని తయారు చేయడం చూద్దాం. ఓకే, ఇంప్లిమెంట్ లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ లీవ్ ఫోర్ స్టాక్ యూజింగ్ ఓన్లీ టూ క్యూస్తో మనం స్టాక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ద ఇంప్లిమెంటెడ్ స్టాక్ షుడ్ సపోర్ట్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ నార్మల్ స్టాక్, పుష్, టాప్, పాప్, ఎంటీ. నార్మల్ స్టాక్ ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో అవి మనం పర్ఫామ్ చేయాలి. ఓకే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫస్ట్ దాంట్లో ఎంటీ ఉంది. సెకండ్ దాంట్లో 1 2 మళ్ళీ మిగతావన్నీ ఎంటీ ఉన్నాయి. ఓకే, ఇవి ఎలా ఆ, ఎలా యాక్సెప్ట్ చేసాం, ఎలా ప్రింట్ చేసాం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించాడు. ఓకే, మనం ఈ మెథడ్స్ లో మనం ఆ కోడ్ని రాసేయాలి. ఓకే, ఇప్పుడు క్యూకి ఇంప్లిమెంట్ చేసినట్లే ఇక్కడ సింపుల్గా రిటర్న్ ఫస్ట్ టూ క్యూస్ మనం తయారు చేసుకోవాలి. టూ క్యూస్ జావాలో మనకు డైరెక్ట్గా కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో క్యూ ఇంటీజర్ క్యూ ఇంటీజర్ దీనికి ఒక ఆ, ఏమంటాం, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, Q1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. క్యూ ఇంటీజర్ ఇంటీజర్ ఇక్కడ Q2 అనే ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేస్తున్నా. Q1 Q2 ఆబ్జెక్ట్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు Q1 ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే డిక్యూ డిక్యూ ఆఫ్ అని నేను రాసుకుంటాను. ఓకే, మళ్ళీ ఇక్కడ Q2 ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే డిక్యూ. ఇలా టూ ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి Q1లో Q2లో ఎలిమెంట్స్ ని స్టోర్ చేయడానికి మనం ఇక్కడ అరే డిక్యూని వాడతాం. అరే డిక్యూని ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ పబ్లిక్ వాయిడ్ పుష్ ఆఫ్ లో సేమ్ మనం స్టాక్ లో ఏదైతే క్యూ ఇంప్లిమెంటేషన్ లో ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చూద్దాం. వైల్ ఆఫ్ నాట్ క్యూ వన్ డాట్ ఈస్ ఎంటీ ఆఫ్. Q1 ఎంటీ కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం? ఎంటీ కాకపోతే ఒకవేళ ఫుల్ అయ్యి ఉంటే అప్పుడు Q2 డాట్ ఆఫర్ ఆఫ్ Q1 డాట్ పోల్ ఆఫ్. అక్కడ మనకు పుష్ పాప్ అని ఉంది. ఇక్కడ ఈ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే ఆఫర్ అంటే పుష్ చేయమని, పోల్ అంటే పాప్ చేయమని. ఓకే, ఇక్కడ మళ్ళీ Q1 డాట్ ఆఫర్ ఆఫ్ ఎక్స్ ఆ వాల్యూని యాడ్ చేసేస్తుంది. మళ్ళీ సేమ్ ఇదే లూప్ మళ్ళీ రిపీట్ చేద్దాం. అదే లూప్ని మళ్ళీ రిపీట్ చేసి ఇక్కడ Q2, ఇక్కడ కూడా Q2, ఇక్కడ Q1 డాట్ ఆఫర్ ఆఫ్. సేమ్ ముందు ఏదైతే వేసామో అదే వేస్తాం. పాప్ వచ్చేసి మనకు రిటర్న్ Q1 డాట్ పోల్ ఆఫ్ అని ఉంది. రిటర్న్ Q1 డాట్ పోల్ ఆఫ్. ఇక్కడ టాప్ కి రిటర్న్ Q1 డాట్ పీక్ ఆఫ్ అని ఉంది. టాప్ అంటే రిటర్న్ Q1 డాట్ పీక్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఈజ్ ఎంటీ ఆఫ్ ఏ. ఓకేనా, రిటర్న్ రిటర్న్ Q1 డాట్ ఈజ్ ఎంటీ ఆఫ్. ఓకే, సేమ్ ముందు స్టాక్ ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసామో ఇక్కడ ముందు క్యూకి ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసామో యూజింగ్ టూ స్టాక్స్, ఇక్కడ క్యూకి కూడా టూ స్టాక్స్ యూజ్ చేసుకొని టూ క్యూస్ యూజ్ చేసుకొని స్టాక్ ని తయారు చేస్తాం. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ అన్ని టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయినట్టున్నాయి. సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ఇది సబ్మిట్ అయిపోయింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 225. ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ క్యూస్. ఓకే, స్టాక్ ని యూజింగ్ క్యూస్ తో ఇంప్లిమెంట్ చేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.